అందరికీ నమస్కారం। ఈరోజు గాలదిన్న మండల కేంద్రంలో జంబుల్దిన్న సొసైటీ ద్వారా మన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ముంటిమడి కేశవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతోంది। ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సొసైటీ ఆధ్వర్యంలో నాణ్యమైనటువంటి ఎరువులు విత్తనాలు అదే దాంతోపాటు ఖచ్చితమైన ప్రభుత్వ రేటుని ఇక్కడ నిర్ణయించి రైతాంగానికి అందివ్వాలనే లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర నాయకులు అలా నరసింహనాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు రామలింగారెడ్డి గారు, అదేవిధంగా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి మెంబర్ శేఖర్ గారు, అదేవిధంగా గేట్ కృష్ణారెడ్డి గారు, మండల కన్వీనర్ పాండు గారు, మాజీ జడ్పీసీ ఆదినారాయణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది। చాలా సంతోషం, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి అన్ని రకాల చేయూతనివ్వాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి రైతు అకౌంట్ 20,000 రూపాయలు జమ చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేయడం జరుగుతూ ఉంది। అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు అదేవిధంగా ఎరువులు కూడా పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఎప్పటికప్పుడు చేపడుతూ ప్రత్యేకించి అనంతపురం జిల్లా పట్ల ప్రత్యేకమైన అభిమానంతో ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలతోటి హార్టికల్చర్ హబ్ను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది। అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లాల్లో, వెనుకబడిన జిల్లాల్లో రైతాంగం పంటలు పండించుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి జిల్లాల్లో వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించేటువంటి ఈరోజు ధనధాన్య కృషి యోజన కార్యక్రమం ద్వారా అనంతపురం జిల్లాని కూడా ఎన్నుకొని ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాకి దాదాపు ప్రతి సంవత్సరం కూడా 240 కోట్ల రూపాయలని అందిస్తూ ఈ కార్యక్రమం ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి నీటిపారుదల సౌకర్యం కావచ్చు, ఆర్థికమైన సహాయం కావచ్చు, వాళ్ళకి ఎరువులు విత్తనాలు పంపిణీ కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి రైతాంగం కావాల్సినటువంటి ఉత్పాదక పెంపుకి కావాల్సినటువంటి సౌకర్యాలు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన కోల్డ్ స్టోరేజ్ కావచ్చు, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇతర అన్ని సౌకర్యాలు కూడా రైతాంగాన్ని కల్పించే దిశగా ఆ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది। ఈ కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా అనంతపురం జిల్లా అభివృద్ధి పథకంలో ముందుకెళ్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను। ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందు నుంచి కూడా అనంతపురం జిల్లాని ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లాగా చూస్తూ భారతదేశంలోనే అత్యంత వెనుకబడిన 2వ జిల్లాగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాని ఖచ్చితంగా వ్యవసాయ రంగంలో ముందుకు తీసుకెళ్లాలంటే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈరోజు రైతాంగం కూడా చాలా సంతోషంగా ఉన్నారు। ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎరువులు కానీ విత్తనాలు కానీ సరసమైన ధరలకే నాణ్యమైనటువంటి వాటిని అందిస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా రైతాంగం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు। అదేవిధంగా ఈరోజు అనేకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి మన రాష్ట్రంలో, అన్నీ కూడా ఒక పక్కన ఉంటూ మరోవైపున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడుతూ రైతాంగం పట్ల ఎంతో కృషితో చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా హంద్రీనివాస్ సుజల స్రవంతి వెడల్పు కార్యక్రమాన్ని కూడా 100 రోజుల్లో పూర్తి చేసి ఈ ప్రాంత వాసులతో పాటు కుప్పం వరకు కూడా నీళ్లు అందించే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది। అదేవిధంగా ఈరోజు అనేక నీటిపారుదల సంబంధించినటువంటి పోలవరం పూర్తి చేసి తద్వారా రాయలసీమకి ప్రాంతానికి కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది। అన్నీ కూడా సఫలీకృతమయ్యి వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి సంపూర్ణంగా పోలవరం పూర్తి చేస్తామనేటువంటి ఆశాభావాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి మనమందరం ఎదురు చూస్తున్నాం। అనంతపురం జిల్లాకి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ద్వారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పాటు ప్రతి సంవత్సరం కూడా స్పెషల్ గ్రాంట్ కింద వెనుకబడిన జిల్లాకు ఉన్నటువంటి మన జిల్లాకి 50 కోట్ల రూపాయలు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వస్తూ ఉంది కాబట్టి ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు రైతాంగం పాటు తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా మేము రైతులతో ఎంతో సంతోషంగా వాళ్ళందరూ ఉన్నారు। వాళ్ళందరితో కూడా మమేకమై వాళ్ళ సమస్యలు విని ఎటువంటి అవకాశాలు ఉన్నాయో అన్ని కూడా మేము చేసేందుకు ప్రయత్నం చేస్తాం తెలియజేసుకుంటాం।